హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ రీసెంట్గా విడుదలైన 8,326 ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే రీసెంట్ వీడియోస్‌లోకి వెళ్లి అయితే చూడండి. కేవలం 10వ తరగతి అర్హతతో మీరు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే రీసెంట్‌గా ఎస్ఎస్‌సి నుండి 17,000కి పైగా ఉద్యోగాలతో సీజీఎల్ నోటిఫికేషన్ కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో విడుదలైంది. ఆ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో, దానికి సంబంధించి కూడా ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఒక వీడియో, సిలబస్ మీద ఒక వీడియో, 3 వీడియోస్ ఆల్రెడీ దానికి సంబంధించి కూడా అప్‌లోడ్ చేశాను. అవి కూడా చూడని వాళ్ళుంటే రీసెంట్ వీడియోస్‌లోకి వెళ్లి అయితే చెక్ చేయండి. ఇక ఎంటీఎస్‌కి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఒకసారి మనం చూద్దాం. సో గతంలో మీరు ఎస్ఎస్‌సి ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే ఆల్రెడీ ఎస్ఎస్‌సిలో రిజిస్టర్ అయ్యి ఉంటారు. కాకపోతే పాత వెబ్‌సైట్ ఉంటుంది కదా! ssc.nic.in అందులో కాకుండా మళ్ళీ రీసెంట్‌గా కొత్త వెబ్‌సైట్ అయితే లాంచ్ చేశారు. ssc.government.in అంటే రీసెంట్ అంటే బాగా రీసెంట్ ఏం కాదు. సో ఒక 3 మంత్స్ అయినట్టుంది. సో మీరు అప్పుడు గనక ఈ కొత్త వెబ్‌సైట్ ssc.government.inలో రీసెంట్ నోటిఫికేషన్ ఏమన్నా సరే రీసెంట్‌గా అంటే మనకి జేఈఈ గాని, రీసెంట్‌గా మనకి 3, 4 డేస్ విడుదలైన సీజీఎల్ గాని, ఏదన్నా మనకి ఉద్యోగాలకు గనక ssc.government.in వెబ్‌సైట్‌లో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొనుంటే, ఇక్కడ రైట్ సైడ్ మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి, మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి, అప్లైలో అప్లికేషన్స్ ఉంటాయి కదా! సీజీఎల్, ఎంటీఎస్ ఇలా రకరకాలు ఉంటాయి. మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో ప్రస్తుతం ఎంటీఎస్ అండ్ హవాల్దార్ కాబట్టి ఎంటీఎస్ హవాల్దార్ 2024ని సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసేయొచ్చు. లేదు నేను ఇప్పటిదాకా అసలు ssc.government.in వెబ్‌సైట్‌లో ఒక అప్లికేషన్ కూడా అప్లై చేయలేదు. ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకునేవాళ్ళు ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. సో రెండిటి కాకుండా నేను ఆల్రెడీ అప్లై చేశానో లేదో నాకు తెలీదు. లేదా నా దగ్గర డీటెయిల్స్ అనేవి మర్చిపోయాను చేశాను గానీ అనుకునేవాళ్ళు ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ లాంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం ద్వారా మీరు ఆల్రెడీ అప్లై చేసి మర్చిపోతే గనక మీ యొక్క డీటెయిల్స్ అనేవి రిట్రీవ్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ నేను అప్లై చేశానో లేదో నాకు క్లారిటీ లేదు అనుకునే వాళ్ళు కూడా దీని ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు అసలు అప్లై చేశారో లేదా ఈ కొత్త వెబ్‌సైట్‌లో అనేది. ఓకే. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుండి చెప్పి తర్వాత రిజిస్ట్రేషన్ చేసేసుకున్న వాళ్ళు ఎలా అప్లై చేయాలని అయితే చెప్తాను. సో ఫ్రెష్‌గా చేసేవాళ్ళు మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ssc.government.in వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. రైట్ సైడ్ లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. కింద రిజిస్టర్ నౌ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ న్యూ క్యాండిడేట్ అని చెప్పి పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం, తర్వాత డిక్లరేషన్ ఈ విధంగా 4 స్టెప్స్ అయితే ఉంటాయి. Candidates must be very cautious while filling up OTR details. You candidature may be cancelled in case of incorrect or wrong information. మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫిలప్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఫిలప్ చేయండి అని చెప్తున్నారు. ఓకే. చదువుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. డూ యూ హ్యావ్ ఎనీ ఆధార్ కార్డ్? ఆధార్ కార్డ్ ఉందా అని అడుగుతున్నారు. మోస్ట్‌లీ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి యెస్ అని చెప్పి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. వెరిఫై ఆధార్ కార్డ్ నంబర్ దగ్గర మరొకసారి ఆధార్ కార్డ్‌ని ఎంటర్ చేయండి. ఎక్కడైతే రెండోసారి ఈ విధంగా వెరిఫై అని వస్తుందో దాని అర్థం మళ్ళీ ఒకసారి మీరు ఎంటర్ చేయమని అర్థం రెండోసారి. సో ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. మరొకసారి ఎంటర్ చేయండి. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఆధార్ కార్డ్ లేని వాళ్ళు ఉంటే గనక ఇన్ కేస్ నో అని చెప్పి ఏదో ఒక ఐడీ కార్డ్ ఇతర ఐడీ కార్డ్ అయితే ఉంటుంది కదా! ఆధార్ కార్డ్ లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఐడీ కార్డ్, ఓకే. వాటర్ ఐడీ ఏదో ఒక ఐడీ కార్డ్ అనేది మీరు మీ దగ్గర ఉన్నది ప్రాపర్‌గా మీరు ఏ ఐడీ కార్డ్‌నైతే చూస్ చేసుకుంటున్నారో ఆ ఐడీ కార్డ్‌లో మీరు మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేవి మీ ఫోటో క్లారిటీగా ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా ఉన్న ఐడీ కార్డ్‌ని మోస్ట్‌లీ ప్రిఫర్ చేయండి. ఆ ఐడీ కార్డ్, పాన్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసినా సరే మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సిన ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగం అనే కాదు ఏ ఉద్యోగానికైనా సరే ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మెయిన్‌గా ఆథెంటికేషన్‌గా వాళ్ళు చెక్ చేసేది ఏంటి అంటే మీ యొక్క 10వ తరగతి మార్క్ లిస్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఎలా అయితే ఉందో అక్షరం పొల్లుపోకుండా యాజ్ ఇట్ ఈస్‌గా మీరు అలాగే అప్లై చేయాలి. దాంట్లో ఎలా అయితే ఉందో స్పేసెస్‌తో సహా మీ నేమ్ అనేది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా
అలానే మీరు ఎంటర్ చేయాలి. అలాగే మీకు జనరల్‌గా ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఐడీ కార్డ్ కూడా అడుగుతారు కాబట్టి, మీ 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో ఐడీ కార్డ్‌లో కూడా అదే విధంగా ఉండేలా చూసుకోండి. మోస్ట్‌లీ అలా ఉంటే లేదు ప్రాబ్లమ్ అనేది. ఇన్ కేస్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో కాకుండా మీ ఐడీ కార్డ్‌లో నేమ్ అనేది మిస్టేక్‌గా ఉన్నా, లేదా వేరే ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, లేదా ప్రాపర్‌గా లేకపోయినా 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా మీ ఆధార్ కార్డ్ గాని, లేదా ఏదో ఒక ఐడీ కార్డ్‌ని గాని మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉండి, మీ ఫోటో అనేది క్లియర్‌గా విజిబుల్‌గా ఉండేలా ఏదో ఒక ఐడీ కార్డ్ రెడీ చేసి పెట్టుకోండి. సో, ఫర్దర్‌గా మీకు ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది. ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు మీకు వెరిఫికేషన్ అప్పుడు గాని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు గాని మీకు ఇబ్బంది ఉండదు. ఓకే. సో, మీ యొక్క క్యాండిడేట్ నేమ్ 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ యొక్క నేమ్ ఎంటర్ చేసుకోండి. హావ్ యూ ఎవర్ చేంజ్డ్ ద నేమ్? మీ నేమ్ అనేది ఎప్పుడన్నా చేంజ్ చేసారా? ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ అనేవాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇనీషియల్ మారుతుంది కదా! అలాగా మీకు ఏదైనా ఇతర కారణాల వల్ల కొంతమంది సమ్ ఎక్స్‌వైజెడ్ రీజన్స్ వల్ల కూడా నేమ్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అలా మీరు గనక నేమ్ చేంజ్ చేసుకుంటే యెస్ అని చెప్పి ఏ రకంగా నేమ్ చేంజ్ అయింది ఎంటర్ చేయండి. లేకపోతే నో అని ఎంటర్ చేయండి. జెండర్ మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ జెండర్‌ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని మీరు డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్‌లో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ వెరిఫై దగ్గర మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌నైతే ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ కూడా 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. వెరిఫై ఫాదర్ నేమ్ దగ్గర మరొకసారి మీ ఫాదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. మదర్ నేమ్ కూడా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు బాగా పాత వాళ్ళైతే గనక 10థ్ మార్క్ లిస్ట్‌లో లేదు అనుకుంటే గనక మీ యొక్క మదర్ గారి యొక్క ఐడీ కార్డ్‌లో ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేయండి. వెరిఫై మదర్ నేమ్ దగ్గర మరొకసారి మదర్ నేమ్‌ని ఎంటర్ చేయండి. మీరన్నీ కూడా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఎలా అయితే ఉందో దాన్ని పక్కన పెట్టుకొని అలాగే ఎంటర్ చేయండి. అలాగే మీరు 10థ్ క్లాస్ ఏ బోర్డ్ నుండి అయితే చదివారో ఓకే. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే అది బోర్డో మీరైతే చూస్ చేసుకోండి. చాలా మందికి డౌట్ ఏంటి అంటే నేను 10థ్ క్లాస్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్‌లో చదివాను. బట్ ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయి నేను తెలంగాణ స్టేట్ కిందకొస్తున్నాను. మరిక్కడ ఏం చూస్ చేసుకోవాలి? మీరు 10థ్ క్లాస్ పాస్ అయినప్పుడు మీ మార్క్ లిస్ట్ చూసుకోండి. ఆ మార్క్ లిస్ట్ పైన ఏదుంటే దాన్ని ఎంటర్ చేయండి. మీ మార్క్ లిస్ట్ పైన తెలంగాణ ఉంటే తెలంగాణ, ఆంధ్ర ఉంటే ఆంధ్ర. ఇప్పుడు ఏ స్టేట్ అన్నది అనవసరం. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. వెరిఫై దగ్గర మరొకసారి మీ యొక్క బోర్డ్ అనే దాన్ని ఎంటర్ చేసుకోండి. మిస్టేక్ లేకుండా చూసుకోండి. 1కి 2 సార్లు ఎంటర్ చేసేటప్పుడు. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో రోల్ నంబర్ ఉంటుంది. ఆ రోల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. వెరిఫై రోల్ నంబర్ దగ్గర మరొకసారి ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర మీరు ఏ ఇయర్‌లో 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేదైతే చూస్ చేసుకోండి. వెరిఫై ఇయర్ ఆఫ్ పాసింగ్ దగ్గర మరొకసారి మీ 10థ్ పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే హైయెస్ట్ లెవెల్ అంటే ఇది ఎంటీఎస్ అనేది జస్ట్ 10వ తరగతి పాస్ అయితే చాలు 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నారు. కాకపోతే మీరు 10థే చదవాలని రూల్ లేదు కదా! మీరు ఇంటర్మీడియేట్ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, పీజీ చదవచ్చు. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదన్నా సరే ఉండొచ్చు. బట్ మీరు ఎంటీఎస్‌కి అప్లై చేస్తున్నారు. కాబట్టి మీది హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ ఏదైతే అది చూస్ చేసుకోండి. వెరిఫై దగ్గర మరొకసారి చూస్ చేసుకోండి. క్యాండిడేట్ మొబైల్ నంబర్ ఓకే. వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. క్యాండిడేట్ మొబైల్ నంబర్ దగ్గర ఓటీపీ వస్తుంది వెరిఫై చేయండి. అలాగే క్యాండిడేట్ ఈమెయిల్ ఐడీ మీరిచ్చే ఈమెయిల్ ఐడీ కూడా ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. మీరు ప్రాపర్‌గా కరెక్ట్‌గా మీకు యాక్టివ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ ఇచ్చుకోండి. దానికి కూడా ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సో, ఒకసారి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఒకసారి మీరు అన్నీ క్రాస్ వెరిఫై చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఓకే. నేను కరెక్ట్‌గానే ఎంటర్ చేశానని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ అనేది పూర్తయినట్లుగా మీకు మెసేజ్ కన్ఫర్మేషన్ రావచ్చు. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఖచ్చితంగా మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఒకటి క్రియేట్ అయ్యి డిస్‌ప్లే అవుతుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఎక్కడైనా నోట్ చేసి అయితే పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ నంబర్ నోట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మీకు ఒక డమ్మీ పాస్‌వర్డ్ అనేది కూడా మీకు మెయిల్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటుగా. మీకొచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మీరు పైన ఇందాక నోట్ చేసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది కదా! ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌ని ఎంటర్ చేసి మీకు మెయిల్ లేదా మెసేజ్ వచ్చిన డమ్మీ పాస్‌వర్డ్ ఒకటి ఉంటుంది. ఆ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో, మీరు డమ్మీ పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ నంబర్ డమ్మీ పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ అయిన తర్వాత మీరు ఒక పాస్‌వర్డ్‌ని కొత్తగా క్రియేట్ చేసుకోమని అయితే చెప్తుంది. ఆ పాస్‌వర్డ్‌ని మీరైతే క్రియేట్ చేసుకోవాలి. ఓకే. మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి ఓల్డ్ పాస్‌వర్డ్ మీకు డమ్మీ పాస్‌వర్డ్ మెయిల్ మెసేజ్ వస్తుంది కదా! దాన్ని ఎంటర్ చేయండి. న్యూ పాస్‌వర్డ్ దగ్గర మీరిప్పుడు కొత్తగా ఒక పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి. మినిమమ్ 8 క్యారెక్టర్లు ఉండేలా పాస్‌వర్డ్ ఉండాలి. దాంట్లో ఒక అప్పర్ క్యారెక్టర్ అంటే ఒక క్యాపిటల్ లెటర్, లోవర్ కేస్ అంటే ఒక స్మాల్ లెటర్, 1 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు అంటే నంబర్స్
అలాగే 1 ఆర్ మోర్ స్పెషల్ క్యారెక్టర్ అంటే $, ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నంబర్ ఉండాలి, స్మాల్ ఆల్ఫాబెట్ ఉండాలి, క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి. అలాగే అది మినిమమ్ 8 క్యారెక్టర్లే ఉండాలి. ఈ కాంబినేషన్‌తో మీరు సెట్ అయ్యే విధంగా ఒక పాస్వర్డ్‌ని న్యూ పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి కన్ఫర్మ్ దగ్గర మరొకసారి మీరు పాస్వర్డ్‌ని అయితే ఎంటర్ చేయండి. అలాగే కొన్ని సెక్యూరిటీ క్వెషన్స్ అయితే అడుగుతుంది. మీకు ఎప్పుడన్నా రికవరీ అప్పుడు యూజ్ అయ్యే విధంగా. సో, ఆ క్వెషన్స్ అనేవి మీరు ప్రాపర్‌గా మీకు గుర్తుండేటట్టుగా మళ్ళీ ఎప్పుడన్నా రికవరీ అప్పుడు అడిగినా సరే దాని ఆన్సర్ గాని, క్వెషన్‌కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకునే విధంగా మీరైతే 2 క్వెషన్స్ వాటి యొక్క ఆన్సర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ అవుతుంది కదా! సో, చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మీరు కొత్తగా పెట్టుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో, పాస్వర్డ్ పెట్టిన తర్వాత పాస్వర్డ్ రీసెట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ పాస్వర్డ్‌తో మీరు క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ నంబర్ పాస్వర్డ్‌తో లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు కేటగిరీ మీరు ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఇది కన్ఫర్మేషన్ చేసుకొని మీరు ఓబీసీ అయితే గనక రీసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఓబీసీ లిస్ట్‌లో మీ క్యాస్ట్ ఉందా లేదా వెరిఫై చేసుకొని, లేదా రీసెంట్‌గా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసి గాని మీరు కన్ఫర్మ్ చేసుకొని, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ వెరిఫై దగ్గర మరొకసారి మీ క్యాస్ట్ అనేది ఓబీసీ అయితే ఓబీసీ 2 సార్లు ఇండియన్ సిటిజన్. అలాగే మీరు ఇండియన్స్ కాకపోతే ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మోస్ట్‌లీ అందరూ ఇండియన్స్ అవుతారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇండియన్ అని పెట్టండి. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలు అడుగుతుంది. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో పుట్టుమచ్చలు ఉంటాయి కదా! అవి ప్రెజెంట్ కూడా మీకు విజిబుల్‌గా బానే ప్రాపర్‌గా ఉన్నాయి అనుకుంటే దాన్నివ్వండి. లేదా విజిబుల్‌గా లేదు నేను వేరేది ఇవ్వాలనుకుంటే మీకు ప్రాపర్‌గా విజిబుల్‌గా మనకి చూపించదగిన ఐడెంటిఫికేషన్ పుట్టుమచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంటర్ చేయండి. మీరు పీడబ్ల్యూ అయితే యెస్ అని లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. పీడబ్ల్యూ యెస్ అయితే గనక ఎటువంటి పీడబ్ల్యూ మీరు వీహెచ్చా, హెచ్‌హెచ్చా, ఓహెచ్చా ఏ టైప్ అనేది సెలెక్ట్ చేయండి. అలాగే మీ యొక్క డిసేబిలిటీకి పీహెచ్ సర్టిఫికేట్ ఇస్తారు కదా! సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు పర్మనెంట్ అడ్రెస్ ఏదైతే ఉందో మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్‌ని ఎంటర్ చేయండి. అలాగే కొంతమంది పర్మనెంట్ అడ్రెస్ వేరు, ప్రెజెంట్ అడ్రెస్ వేరు. పర్మనెంట్ హౌస్ వేరే చోట ఉండి వాళ్ళు ప్రెజెంట్ వేరే చోట ఉంటూ ఉంటారు. వాళ్ళు ప్రెజెంట్ అడ్రెస్‌నైతే వేరుగా, పర్మనెంట్ అడ్రెస్‌ని వేరుగా చూజ్ చేసుకోండి. లేదా 2 అడ్రెస్ ఒకటే అనుకుంటే గనక మీరు పర్మనెంట్ అడ్రెస్ ఎంటర్ చేసేసిన తర్వాత సింపుల్‌గా యెస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా కింద కాపీ పేస్ట్ టైప్‌లో అక్కడ కాపీ అయితే అయిపోతుంది. సో, మొత్తం అంతా ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ప్రాపర్‌గా వెరిఫై చేసుకొని మిస్టేక్స్‌లు ఏవి లేవు అనుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీదైతే క్లిక్ చేయండి. సో, ఈ విధంగా డిక్లరేషన్ వస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మనకి ప్రివ్యూ చూసుకుంటే మీరు ఒకసారి చూసుకొని మిస్టేక్స్ ఏవి లేవు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిక్లేర్ మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారని అర్థం. సో, ఇక్కడ మళ్ళీ సింపుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ దగ్గరికి వెళ్లి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ పాస్వర్డ్‌తో లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో, లాగిన్ అయిన తర్వాత సో, మీరు ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌కి అప్లై చేస్తే ఎంటీఎస్, సీజీఎల్ అయితే సీజీఎల్. ప్రస్తుతం ఎంటీఎస్ అప్లై చేస్తున్నారు కాబట్టి ఎంటీఎస్ నాన్ టెక్నికల్ స్టాఫ్ హవాల్దార్ సీబీఐసీ, సిబిఐఎన్ 2024ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు మ్యాటర్ అనేది వస్తుంది. మ్యాటర్ చదువుకున్న తర్వాత ఫిల్ ఫార్మ్ అని చెప్పి ఫిల్ ఫార్మ్ అని ఉంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆల్రెడీ మనం ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో ఏవైతే నేమ్, ఫాదర్ నేమ్, ఏజ్, కేటగిరీ ఇలా కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఏవైతే ఫిలప్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి చూసుకొని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? లేదా ఏదైనా చేంజెస్ అంటే మీరు గతంలో ఎప్పుడన్నా చేసి ఇప్పుడు చేంజెస్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా? ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా తప్పులున్నా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గాని ఓకే. మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయ్యారా లేదా? ఓకే. లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ బోర్డ్ నుండి పాస్ అయ్యారు? దాని యొక్క రోల్ నంబర్ ఎంత? అంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అని చూజ్ చేసుకుంటే గనక దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా డిగ్రీ రోల్ నంబర్, డిగ్రీ పర్సెంటేజ్, డిగ్రీ సీజీపీఏ ఇలాంటి డిగ్రీ ఏ స్టేట్ నుండి పాస్ అయ్యారు? ఇలాంటి డిగ్రీకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఓకే. డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ ఓకే. పాస్డ్ ఓకే. మనకి హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ డిగ్రీ, పాసింగ్ ఇయర్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ బోర్డ్ నుండి పాస్ అయ్యారు? రోల్ నంబర్ ఎంత డిగ్రీది? పర్సెంటేజ్ ఎంత? సీజీపీఏ ఎంత? ఇలాంటివన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా? యెస్ అయితే యెస్, నో అయితే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ యెస్ అని పెడితే గనక మీరు ఎప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో జాయిన్ అయ్యారు? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఎంతకాలం సర్వీస్ చేశారు? ఇలాంటివన్నీ కూడా ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ యెస్ ఆర్ నో. మీకు నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్‌గా చెప్పాను కదా! 27 ఏజ్ లిమిట్, 25 ఏజ్ లిమిట్‌తో జాబ్స్ అనేవి ఉన్నాయి. మీకు ఓబీసీ +3, ఎస్సీ, ఎస్టీ +5 యాడ్ చేయకుండానే అన్‌రిజర్వ్డ్ అంటే 27
25 ఏజ్ బిలో ఉంటే అంటే మీరు 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉంటే అంటే 24 సంవత్సరాలు ఆ విధంగా ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు. లేదు అంటే గనక మీకు కేవలం +3 ఆర్ +5 యాడ్ చేస్తేనే నేను అన్ని ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అవుతున్నాను అనుకుంటే గనక ఏజ్ రిలాక్సేషన్ యెస్ పెట్టి దేని కింద మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారు ఓబీసీ కింద, ఎస్సీ కింద, ఎస్టీ కింద ఏదైతే అది ఓకే. దాన్నైతే మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. డూ యూ వాంట్ టు మేక్ పర్సనల్ అని అడుగుతారు. సింపుల్‌గా యెస్ అని పెట్టండి. పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీరు 3 ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలని చెప్పాను కదా! 3 ప్రిఫరెన్స్‌లు అయితే మీరు అంటే మీకు దగ్గరగా ఉన్న నియర్ సెంటర్స్ 3 ఇచ్చుకోండి. 3 ఎందుకు అడుగుతాడంటే ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఒక సెంటర్ ఇచ్చి ఆ సెంటర్ గనుక ఫిలప్ అయిపోయి మీకు ఇవ్వడానికి ఛాన్స్ లేకపోతే వాడు సెకండ్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్‌కి వెళ్తారు. 99% ఫస్టే వస్తుంది. లేదా కొన్ని రేర్ కేసెస్‌లో సెకండ్ దాకా వెళ్తుంది. థర్డ్ దాకా అయితే ఎళ్ళదు. బట్ మీకు ఉన్న సెంటర్స్‌లో దగ్గరగా ఏదైతే ఉందో దాన్నైతే చూస్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్‌లో కావాలి అని అనుకుంటున్నారు. తెలుగు లాంగ్వేజ్‌లో మీరు ఎగ్జామ్ కావాలి లేదా ఉర్దూ కావాలి అనుకుంటే ఉర్దూ. మనకి లోకల్ లాంగ్వేజ్‌లో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి మీకు లిస్ట్‌లో నోటిఫికేషన్‌లు ఇచ్చారు కదా! అందులో మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉన్న లాంగ్వేజ్‌లో మీకు ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామినేషన్ రావాలి అనుకుంటున్నారు క్వెషన్ పేపర్ అనేది దాన్ని చూస్ చేసుకోండి. వెరిఫై దగ్గర తెలుగు అయితే తెలుగు చూస్ చేసుకొని వెరిఫై దగ్గర మరొకసారి తెలుగు చూస్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్‌గా ఉంటుంది. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు పీడబ్ల్యూ అయితే గనక మోర్ థాన్ 40% అయితే గనక ఇది పీడబ్ల్యూలో మళ్ళీ స్పెషల్‌గా ఎందుకు అడుగుతున్నారు? ఇందాక ఫిలప్ చేసాం అనుకుంటే గనక ఇది కేవలం మోర్ థాన్ 40% బ్లైండ్‌నెస్ ఉన్న, 40% మోర్ థాన్ బోత్ ఆర్మ్స్ ఎఫెక్టెడ్ ఉన్న ఇటువంటి వాళ్ళకి స్క్రైబ్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా! ఒక పర్సన్‌ని హెల్ప్ కింద తీసుకొని ఎగ్జామ్ అనేది రాయడానికి వాటి గురించి అడుగుతున్నారు. ఇందులో ఏదన్నా కేటగిరీ కిందకి వస్తే గనక యెస్ అని పెట్టి మీకు స్క్రైబ్ అనేది రిక్వైర్మెంట్ ఉందా అంటే యెస్ అని లేకపోతే నో అని పెట్టండి. మీరు ఓన్‌గా స్క్రైబ్‌ని అరేంజ్ చేసుకుంటారా? లేదా ఎస్ఎస్‌సి వాళ్ళని అరేంజ్ చేయమంటారా? మీరు ఓన్‌గా చేసుకుంటే యెస్ అని పెట్టండి. లేదు ఎస్ఎస్‌సి వాళ్ళని నాకు అరేంజ్ చేయమని చెప్పండి స్క్రైబ్‌ని అంటే గనక ఏ మీడియంలో మీకు స్క్రైబ్ కావాలి? ఇలాంటి డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ప్రిఫరెన్స్ అనేదైతే ఇచ్చుకోవాలి. మీకు ప్రిఫరెన్స్ గురించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను గదా! నోటిఫికేషన్‌లో మీరు చివర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లిస్ట్ అనేది ఇచ్చాడు. యాంగ్జర్ 15లో మనకి ఏ జాబ్స్ ఏ స్టేట్‌లో ఉన్నాయి, ఎంటీఎస్ జాబ్స్ అనేవి, ఆ స్టేట్‌కి ఆ జాబ్‌కి సంబంధించి కోడ్ ఏంటి, అది ఏ రీజన్ కింద వస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే మనకి డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇందులో మీరు మోస్ట్‌లీ చాలామంది చేసేదేంటి, వాళ్ళకి ఏదైతే దగ్గర ఉంటుందో, వాళ్ళకి సెంటర్ అనేది ఏదైతే దగ్గర హోమ్ స్టేట్‌కి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళో ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఉన్నవి చూజ్ చేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే పోస్టింగ్ అక్కడే కదా కావాలనుకుంటారో. అలాగే తెలంగాణ వాళ్ళొచ్చేసరికి తెలంగాణకి దగ్గరలో కావాలని అనుకుంటారు. ఆ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ 61 కోడ్ అని ఉంది కదా! ఇది ఎస్ఎన్ సదరన్ రీజియన్‌లోకైతే వస్తుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్‌లోకి వెళ్ళి మీరు దీన్ని చూస్ చేసుకోవాల్సయితే ఉంటుంది. అంటే దీని కోడ్ ఎంత 61 కోడ్. మీరు 61 అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది కోడ్ అడిగితే. లేదా మీకు స్టేట్ ఇస్తే గనక సేమ్ ఇక్కడ ఉన్నట్లు డిస్‌ప్లే అవుతే గనక దాన్నైతే ఏదో ఒకటి కోడ్ గాని లేదా స్టేట్ గాని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బేసిక్‌గా ఆంధ్రప్రదేశే పెట్టుకుంటారు ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో హవాల్దార్ పోస్టులు ఏమన్నా ఉన్నాయా వైజాగ్ లేదా దగ్గరలో ఉంటే గనక హవాల్దార్ పోస్ట్ అనేది పెట్టుకుంటారు. లేదా ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత దగ్గరలో మనకి తెలంగాణ ఉంది కదా! అంటే హవాల్దార్ హైదరాబాద్ లేదా ఎంటీఎస్ హైదరాబాద్‌లో ఉంటే ఎంటీఎస్ లేదా విశాఖపట్నం హవాల్దార్ ఇలా మీకు ఏ పోస్ట్ అయితే ఇంట్రెస్ట్ అలాగే మీకు ఎలిజిబిలిటీ కూడా ఉండాలి హవాల్దార్‌కి. ఎందుకంటే హైట్ అవి ఉండాలి కదా! హైట్, చెస్ట్, మనకి ఫీమేల్‌కైతే వెయిట్ ఇవన్నీ కూడా చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గనక హవాల్దార్ కూడా మీరైతే ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ తెలుగు రాష్ట్రాల ప్రిఫరెన్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత దగ్గరగా ఉన్న స్టేట్స్ మీకు కర్ణాటక ఇంట్రెస్ట్ ఉంది లేదా నెక్స్ట్ కర్ణాటక లేదా కేరళ ఇంట్రెస్ట్ మన రాష్ట్రం అయిపోయిన తర్వాత మన చుట్టుపక్కల చెన్నై, కేరళ, కర్ణాటక, తిరువనంతపురం ఇలా మీకు ఆప్షన్స్‌లో ఏదైతే ఉన్నాయో ఉన్న వాటిలో దగ్గరవి మన స్టేట్‌కి దగ్గరగా ఉన్నవి ఈ విధంగా మొత్తం ఆప్షన్స్ అన్నీ కూడా ప్రిఫరెన్స్ అనేది వన్ బై వన్ ఇచ్చుకుంటా వెళ్ళిపోండి. మీకు ఏ స్టేట్‌లో ఏ ఉద్యోగానికి ఎంత కట్ ఆఫ్ ఉందో చూసి మీకు ఏదో ఒక కట్ ఆఫ్ అనేది గనక మీరు రీచ్ అయితే మీకు ఆ కట్ ఆఫ్ ప్రకారం మీ స్టేట్‌లో పోస్టింగ్ రాకపోయినా ఆ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం పెట్టుకున్నారు. సిక్కింలో కట్ ఆఫ్ రీచ్ అయితే సిక్కిం దగ్గర పోస్టింగ్ అనేది ఇస్తారు. లేదు నాకు దూరంగా వద్దు పోస్ట్ నాకు వస్తే ఆంధ్ర లేదా తెలంగాణలో కావాలి లేకపోతే ఇంకెక్కడొచ్చినా నేను చెయ్యను అనుకుంటే ఓన్లీ ఆ ఒకటి ప్రిఫరెన్స్ అనేది పెట్టి వదిలేయొచ్చు.
సో, మోస్ట్‌లీ వస్తుందా రాదా అన్న తర్వాత విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టడం అయితే మొత్తం ప్రిఫరెన్స్ అనేది పెట్టేయండి. ఇన్ కేస్ మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చో, అవ్వకపోతే అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే మొత్తం మాక్సిమం ఏది అవాయిడ్ చేయకుండా మొత్తం ఎన్ని ప్రిఫరెన్స్ ఆప్షన్స్ ఇచ్చాడో, ఎంత అవకాశం ఇచ్చాడో అవన్నీ కూడా ప్రిఫరెన్స్ పెట్టడానికైతే ట్రై చేయండి. పెట్టిన తర్వాత మీరు మార్చుకోవాలనుకుంటే ఇక రీసెట్ మీద క్లిక్ చేసి మీరు ప్రిఫరెన్స్ అయితే మార్చుకోవచ్చు. నోటిఫికేషన్ పక్కన పెట్టుకొని కోడ్స్ ఇవన్నీ కూడా చూసి జాగ్రత్తగా మీరైతే ఫిలప్ చేయండి. అర్థమైంది కదా! మీకు ఎక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు. పోస్టింగ్ ఎక్కడ కావాలి మీకు అన్నది వన్ బై వన్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇచ్చుకుంటా వెళ్ళాలి. అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అడుగుతుంది. ఫోటో గతంలో మనకి ఫోటో ఆల్రెడీ మనం స్కాన్ చేసి దాన్ని రీసైజ్ అయన్నీ చేసుకొని అప్‌లోడ్ చేసేవాళ్ళం. బట్ రీసెంట్‌గా ఎస్ఎస్‌సి లైవ్ ఫోటోనైతే తీసుకురావడం జరిగింది. సో, మీకు కింద ఒక క్యూఆర్ కనపడుతుంది కదా! దీన్ని స్కాన్ చేస్తే మీకు ఎస్ఎస్‌సి యాప్ అయితే వస్తుంది. ఆ ఎస్ఎస్‌సిని యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే, ఆ యాప్ ద్వారా మీరు ఫోటో అనేదైతే క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదా వెబ్ క్యామ్ సిస్టమ్‌లోని చేస్తుంటే లేదా మొబైల్ నుండి కూడా ఈ యాప్ ద్వారా మీరు ఫోటోనైతే క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఫోటో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఇచ్చారు. మంచి ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. మీరు ఫోటో తీసుకుంటున్న ఏరియాలో. మీరు ప్రాపర్‌గా ఐ లెవెల్ అనేది ఫోటోకి తగ్గట్టుగా కెమెరాకి దగ్గరగా ఉండాలి. స్ట్రెయిట్‌గా చూడాలి. ఫేస్ ఈస్ ఫుల్లీ ఇన్సైడ్ ద రెడ్ రెక్టాంగిల్ ఏరియా. మీకు క్యాప్చర్ ఫోటో క్లిక్ చేసినప్పుడు రెడ్ రెక్టాంగిల్ ఏరియా అయితే కనబడుతుంది. ఆ ఏరియాలో మీ ఫేస్ అనేది ఫుల్‌గా ఆ ఏరియాలో ఇన్సైడ్ అయ్యేలా ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే క్యాప్, మాస్క్, గ్లాసులు, స్పెట్స్ గాని ఇటువంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు. ఇవన్నీ రూల్స్ ఫాలో అయ్యే విధంగా మీరు ఫోటో అనేది ప్రాపర్‌గా క్యాప్చర్ అయితే చేయాలి. ఎస్ఎస్‌సి సర్వర్ ఇష్యూస్ వల్ల మీరు ఇక్కడైతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. మిడ్‌నైట్ లేదా ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. అలాగే 2, 3 సార్లు మీరు ట్రై చేయాల్సి అయితే ఉంటుంది. అంత ఈజీగా అయితే అవ్వదు. చాలా వరకు చూసిన ఫీడ్‌బ్యాక్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఓకే. ఈజీగా అయిపోతే మీ అదృష్టం. సింపుల్‌గా అయిపోతే గనక సో, ఈ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని మీరు ఫోటో క్యాప్చర్ అనేదైతే ట్రై చేయండి. ఓకే. యాప్ ద్వారా చేసినప్పుడు మీకు కొంచెం ఇష్యూస్ అనేవి ఎక్కువగా రావు. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా 10-20 కేబీ సైజ్ జేపీజీ ఫార్మాట్ 6 సెంటీమీటర్ విడ్త్ 2 సెంటీమీటర్ హైట్ ఓకే. బ్లర్ లేకుండా క్లియర్‌గా ప్రాపర్‌గా ఉండేలా మీ సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాలి. మీకు సిగ్నేచర్ అనేది ఎలా రీసెర్చ్ చేసుకోవాలి, ఎలా అప్‌లోడ్ చేయాలని చెప్పి నేను సిగ్నేచర్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. రీసెంట్‌గా టెలిగ్రామ్‌లో షేర్ చేశాను. మహేష్ బాబు ఫోటో, ప్రభాస్ సిగ్నేచర్ ఉంటుంది. ఒకసారి ఆ వీడియో మీరు రిఫర్ చేసుకోండి. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు సిగ్నేచర్ అనేది ఎలా క్రాప్ చేయాలి, ఎలా సైజ్ చేసుకోవాలనేది అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ విధంగా మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే గనక ఆ ఆ వీడియోని ఫాలో అయ్యి దాన్ని బట్టి మీరు సిగ్నేచర్ అనేది చేసుకొని అప్‌లోడ్ అయితే చేయండి. సిగ్నేచర్ దగ్గర కూడా మీకు చిన్న చిన్న ఇష్యూస్ అయితే సర్వర్ ఇష్యూస్ వల్ల అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది. మొత్తం అప్లికేషన్ అంతా ప్రివ్యూ కనబడుతుంది. మొత్తం అంతా కూడా వెరిఫై చేసుకొని ఓకే. అంతా ప్రాపర్‌గానే ఉంది. కరెక్ట్‌గానే ఉంది. అన్నీ కరెక్ట్‌గానే ఫిలప్ చేశాను. ఫోటో సిగ్నేచర్ అనేది కూడా ప్రాపర్‌గా అప్‌లోడ్ అయింది. బానే ఉంది అని అనుకున్న తర్వాత మీరు అంతా ఒకసారి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి డిక్లరేషన్ దగ్గర క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఇక్కడితో సక్సెస్‌ఫుల్‌గా పూర్తవుతుంది. ఎవరికైతే ఎగ్జామినేషన్ ఫీజు లేదో ఫీమేల్‌కి, ఎస్సీ, ఎస్టీకి, పీడబ్ల్యూకి ఇక్కడితో పూర్తయిపోతుంది. వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేల్ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు రూ. 100 పే చేయాలి కాబట్టి ఫీజ్ పేమెంట్‌కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదో ఒక దాని ద్వారా రూ. 100 ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసి తర్వాత మీరు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్ మీకు కంటెంట్స్ నాట్ వెరిఫైడ్ అని చెప్పి చాలా మందికి అలాగే వస్తుంది. అది పెద్ద ఇష్యూ అయితే కాదు. దాని గురించి అయితే వర్రీ అవ్వకండి. మీకు ఇంకా స్టిల్ అప్లికేషన్ మీద ఏదైనా సర్వర్ ఇష్యూస్ గానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తే నోటిఫికేషన్‌లో హెల్ప్ డెస్క్ నంబర్స్ అనేవి ఇచ్చారు రీజన్ వైస్‌గా. మీరు దానికి కాల్ చేసి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుండి పూర్తయ్యేదాకా మోస్ట్‌లీ అంతా కూడా క్లారిటీగా అయితే చెప్పాననుకుంటున్నాను. సో, మీకు ఏజ్ అనేది ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. సెకండ్ వీడియోలో. ఆ వీడియో చూడండి మీకు ఏజ్ క్లారిఫికేషన్ డౌట్ ఉంటే గనక. ఓకే. సో, ఈ విధంగా మీరు ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో మిస్టేక్ లేకుండా అప్లై చేయొచ్చు. మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని పక్కన పెట్టుకొని అప్లై చేయండి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ గాని, ఐడీ కార్డ్ గాని పక్కన పెట్టుకోండి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ చేత చేయించుకోండి కానీ మిస్టేక్స్ అయితే చేయకండి. అంతా కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు తర్వాత ఇబ్బంది అయితే పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ అనేది అయితే ఫిలప్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. చాలామంది కూడా మనకి చాలా డబ్బులు కూడా నెట్ సెంటర్ల దగ్గర వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా
వాళ్ళు ఏదో ఒక మిస్టేక్స్ అనేవి చేయడం వల్ల అందరూ అని కాదు కొంతమంది డబ్బులు ఇచ్చినా సరే ప్రాపర్‌గా చేయకుండా ఏదో ఒక మిస్టేక్ చేయడం తర్వాత మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు కాబట్టి, మీరు ఇన్‌కేస్ నెట్ సెంటర్ వాళ్ళతో చేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి వదిలేయకుండా వాళ్ళ పక్కన కూర్చొని ప్రాపర్‌గా ఎంటర్ చేస్తున్నారా లేదా అన్నీ కరెక్ట్‌గా ఇస్తున్నారా లేదా అని చెప్పి నేను వీడియో చేశాను. మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఓన్‌గానే చేసుకోవచ్చు. లేదా మీకు భయమైతే ఎవరన్నా చేత చేయించుకుంటే గనక మీరు పక్కనుండి వాళ్ళకి వదిలేయకుండా ప్రాపర్‌గా దగ్గరుండి అయితే చేయించుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎంటీఎస్ సిలబస్ అనేది తెలుగులో క్లారిటీగా మనం కంప్లీట్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, ఇది ఈరోజు వీడియో అనేది. వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.